అయింది, అంతా అయిపోయింది. ఫైనల్‌గా ఆ రోజు నైట్ కూడా ట్రై చేశాడు అన్నది తెలిసింది. బాటిల్ బ్రేక్ చేసి రిస్ట్ కట్ చేసుకోవడం. అయినా దేవుడు ఛాన్స్ ఇచ్చాడు తనకి. ఆల్మోస్ట్ 3-4 టైమ్స్. ఫోర్త్ టైం మాత్రం తను చాలా స్ట్రిక్ట్‌గా ఇది చేసుకున్నాడేమో తెలియదు. ఓకే. అంటే ఫస్ట్ యాక్సిడెంట్ అయ్యింది వీళ్ళిద్దరికి అన్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండే? నిజం చెప్పండి. యాక్సిడెంట్ అయ్యింది అని అంటే ఫస్ట్ ఇమీడియట్‌గా నాకే కాల్ చేశాడు. ఆ నైట్ ఎవరికీ కాల్ చేయలేదు. ఫస్ట్ కాల్ వచ్చింది నాకే. ఓకే. అంటే తన బ్యాడ్ టైమ్స్‌లో ఎప్పుడైనా సరే ఫస్ట్ గుర్తొచ్చేది తనకి శిల్పనే. ఓకే. ఇంకా వేరెవరు గుర్తురారు. కాల్ చేసి కన్నా ఇట్లా యాక్సిడెంట్ అయ్యింది అనేసి అన్నాను. టెన్షన్ పడకు, ఎక్కడ లొకేషన్ అన్నీ అడిగాము. అడిగిన తర్వాత సో పలానా లొకేషన్, మాకు ఇక్కడ నుంచి క్యాబ్ వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ ఆ మిడ్ నైట్ ఎంత 12:30 ఆ టైంలో. ఓకే. సో పిల్లలను ఇంట్లో పెట్టుకొని ఆడపడుచు పిల్లలు ఉన్నారు, అత్తయ్య మామయ్య, పిల్లలను చూసుకోవడం కష్టం టాస్క్. ఎందుకంటే మా ఆడపడుచుకు 3 పిల్లలు, నాకు 2, 5 పిల్లలని పెద్దవాళ్ళ మీద పెట్టలేను. వాళ్ళ మీద వదిలిపెట్టేసి వెళ్ళి ఆ మిడ్ నైట్లో మేము ప్రాబ్లం ఫేస్ చేయడం. వెయిట్ చేయి, యాక్సిడెంట్ అయిందంటే మనకి క్యాబ్ ఇది అంబులెన్స్ అయితే పిలుస్తారు కదా, వస్తుంది, వెయిట్ చేయి, మేము వస్తాంలే అనేసి అని అన్నాను. ఓకే. సో అక్కడ యాక్సిడెంట్ అయ్యింది. తర్వాత కాల్ కట్ చేస్తాం. పవి లేస్తలేదు. టెన్షన్ పడకు, లేస్తుంది, ఎందుకు టెన్షన్ పడుతున్నావు, లేస్తుంది, ఆగు అనేసి అన్నాను. అంబులెన్స్ వేరేది వస్తుంది, వెయిట్ చెయ్యి అనేసి అని అన్నాను. ట్రీట్మెంట్ చేస్తారు అనేసి అన్నాను. మళ్ళీ ఇంకో కాల్ వచ్చింది, పవి చనిపోయింది. లేదు ఏం చనిపోదు, నువ్వు వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళు అని అంటే అనేసి అని అన్నాను. ఆ తర్వాత బయట రివీల్ అయింది అది తను లేదు అనేసి. వాళ్ళ డాడీకి కాల్ చేసి చెప్పాడంట ఇట్లా చనిపోయింది తను అనేసి. కట్ చేస్తే ఏంటంటే తనే కార్ డ్రైవ్ చేస్తుంది, 180 స్పీడ్లో ఏమో ఉంది అనేసి అని అన్నారు. ఓకే. అంటే ఎంత జరిగినా శిల్పనే ముందు గుర్తుకొచ్చింది, అవునా? అంటే ప్రేమ మీ మీద ఉంది, కానీ ఆ ప్రేమ అటు సైడ్ ఎందుకు వెళ్ళింది తెలియదు. అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ కాదు. ఇప్పుడు మా పబ్లిక్కి ఏమని ఉంటుందంటే, సో శిల్ప గారిది కూడా ఏదో తప్పు ఉండొచ్చు, అంటే నేను గొడవ పెట్టుకొని ఉండొచ్చు. ఇప్పుడు నేను ఇన్ జనరల్గా ఓకే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఒక థర్డ్ పర్సన్తో ఈ రిలేషన్షిప్ ఉంది. సో అక్కడ రిలేషన్షిప్ కంటిన్యూ చేయి,